హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము లంచ్ బాక్స్‌లోకి ఈజీగా నిమిషాల్లో రెడీ చేసుకొని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. క్యారెట్ బీట్రూట్ రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్టీగా చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ శనగపప్పు కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకుంటున్నాను. దీంతో పాటు కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అలానే సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ బీట్రూట్ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకుంటే అడుగనేది అంటుకోకుండా నీట్గా ఉడుకుతాయండి ముక్కలైతే. ఇలా క్యారెట్ బీట్రూట్ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ కారం, ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఉడికించుకున్న రైస్ కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. క్యారెట్ బీట్రూట్ని కలిపి ఇలా రైస్లా చేయండి. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. అలానే తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే నేను చివరిగా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే పిండుకుంటున్నాను. ఇలా లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని రైస్ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ చేసుకుని క్యారెట్ బీట్రూట్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.